పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 3 దశాబ్దాల కళ వెలుగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా కళ నెరవేరుతుంది అంటే ముందుగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆ రోజు 1996లో ఆయన చేతుల మీదుగా వేసినటువంటి పునాది రాయి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే లైనింగ్, బెంచింగ్, హెడ్ వర్క్స్, ఫీడర్ కెనాలు వీటన్నిటినీ మించి 900 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ములతో సహా నీళ్ళిచ్చే ముందుగానే ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ఈ 2 ఏళ్లలో ఈ యొక్క పనిని పూర్తి చేసి ఈ యొక్క వెలుగొండని మరి రేపు 31వ తేదీన ఈ యొక్క కరువు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి అందిస్తున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేయాలి. ఒకటి. రెండవది, మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసింది ఈరోజు ఈ యొక్క 4,20,000 ఎకరాలకి 23 లక్షల మందికి త్రాగడానికి నీరు అందించేటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఈవేళ పూర్తవుతుంది అని అంటే ఆ వెలుగొండ ప్రాజెక్టుకి విలువైనటువంటి భూములు, విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి ఆ నిర్వాసితుల్ని రెండవగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు పాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ఏ రకంగా అయితే మనము 2027కి కంప్లీట్ చేస్తూ చారిత్రాత్మకంగా ఏదైతే ముందుకెళ్తున్నామో, అదేవిధంగా 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో, ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు ₹1 కూడా చెల్లించకుండా దగా మోసం ఏదైతే చేసిందో అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే 768 కోట్లు వితిన్ 40 డేస్ 40 రోజుల్లో అందించామనేటువంటి విషయం నిర్వాసితుల క్షేమం పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 768 కోట్ల రూపాయలే కాదు, మిగిలినటువంటి బ్యాలెన్స్కు సంబంధించిన నిర్వాసితులను కూడా ఎక్కడైతే మాకు గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయో వాటిని కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలను వేసి ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ యొక్క కమిటీ కూడా ఆ యొక్క గ్రామంలో సర్వే చేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ని కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మాకు సంబంధించి ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మనం కూడా ఒక కాలనీలో ఉన్నాం, ఏదైతే ఈ యొక్క 7 కాలనీలు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ నిర్వాసితులకి 7 కాలనీలు కూడా మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడే మనం చూసాం. సిమెంట్ రోడ్లు ఈవేళ మా గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు ఇంకా రాలా, కానీ నిర్వాసితుల 7 కాలనీల్లో కూడా ఈవేళ సిమెంట్ రోడ్లు ఉన్నాయి.
సిమెంటు డ్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడే చూస్తూ ఉన్నారు పట్ట పగల మాదిరిగా ప్రతి రోడ్డు వెంబడి కూడా లైట్లు వెలుగుతూ ఉన్నాయి, వీధి లైట్లు. ఇప్పటికీ చాలా చోట్ల వీధి లైట్లు లేని పరిస్థితి ఉంటే కాలనీల్లో మాత్రం వీధి లైట్లు. అదే ఇప్పుడే చూసాం, ఒక బడి చూసాం. ఆ బడే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్గా పనిచేస్తుంది. కాలనీలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి స్కూలు ఈరోజు మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ పెట్టుకున్నారు అని అంటే కాలనీలో